డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని ఐపోలవరం మండలం బాణాపురం గ్రామంలో మైనర్ బాలికపై జరిగినటువంటి అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నడ సతీష్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు ఘటనలు పెరుగుతున్నాయని విమర్శించారు. నిందితుడిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి ఆర్థిక సహాయం అందించాలని వైసీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం మండలం బాణాపురం గ్రామంలో ఈరోజు వెలుగులోకి వచ్చినటువంటి మైనర్ బాలిక మీద ఏదైతే అత్యాచార ఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే మన ప్రాంతంలో ఇట్లాంటి ఘటనలు మనం బహుశా చాలా తక్కువ చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చాలా చోట్ల అనేక చోట్ల ఇట్లాంటి సంఘటనలు మైనర్ బాలికల్ని లైంగికంగా వేధించడం కావచ్చు, వాళ్ళ మీద అత్యాచార ఘటనలు ఇవాళ చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. ఇవాళ ఎంత దుర్మార్గమైన ఇదంటే ఈ గ్రామంలో ఒక సొంత బాబాయ్ అని చెప్పుకుంటూ ఇవాళ ఒక చిన్నారి 11 సంవత్సరాల చిన్నారి 6వ తరగతి చదువుతున్న పాప రోజు చాక్లెట్లు కొనిస్తూ ఇవాళ నేను దత్తత తీసుకుంటానని చెప్పి ఏదైతే ఆ తల్లిని నమ్మబలికి ఎవరైతే దుర్మార్గుడు మానవ మృగం, అతని పేరు కూడా చెప్పడానికి చాలా నిజంగా అది హేయమైన దారుణమైన ఇది. ఎందుకంటే ఒక 11 సంవత్సరాలు ఒక మైనర్ బాలిక మీద రోజు చాక్లెట్లు కొనిస్తూ లైంగికంగా దారుణంగా వేధించడం అనేది నిజంగా తలుచుకుంటుంటేనే చాలా బాధాకరం. ఇవాళ ఏదైతే ఈ సంఘటనకు సంబంధించి ఎవరైతే వెనకాల ఉన్నాడో ఇవాళ జనసేన పార్టీ తరఫున క్రియాశీలక సభ్యుడు అతను ఇవాళ ఈ ప్రాంతంలో ఒక నాయకుడిగా చలామణి అవుతూ ఉన్నాడు. ఎంత దారుణం అంటే ఇవాళ పరిస్థితి. ఇవాళ తల్లిని చూసినట్లయితే, ఆ పాప తల్లిని చూసినట్లయితే వాళ్ళ అత్యంత నిరుపేద కుటుంబం, భర్త లేడు. ఇవాళ ఆ తల్లి రోజు పనికి వెళ్తేనే కానీ ఆ కుటుంబాన్ని, ఆ ఇద్దరు పిల్లల్ని